తన రాజ్యాన్నంతటిని విశ్వామిత్రునికి దారపోసే సమయంలో కూడా గోబ్రాహ్మణ మాన్యాలు తప్ప మిగతా భూమండలాన్ని విశ్వామిత్రునికి దారపోశాడు. జైన సంప్రదాయస్తుల అగమాలలో గోవు స్వర్గంలో ఉండదగినదని, దానిని సంపరాదని పేర్కొన్నారు. వర్ధమాన మహావీరుడు గోవులను కాపాడకుండా మానవులను రక్షించడంలో అర్థం లేదంటాడు. హజరత్ మహమ్మద్ ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతం ఉందని, దాని మాంసం తింటే రోగిష్టి వాళ్ళవుతారని హెచ్చరించారు. ఒక ఎద్దును వధిస్తే ఒక మనిషిని చంపినట్లుగా భావించాలని యేసుక్రీస్తు పేర్కొన్నారు. గాంధీ మహాత్ముడు గోరక్షణ స్వరాజ్య ప్రాప్తి కంటే ప్రముఖమైనదిగా భావించారు. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ గోబ్రాహ్మణ రక్షణమే తన మతాశయముగా ప్రకటించాడు. గురు గోవింద్ భగవంతుని ప్రార్థించేటప్పుడు గోవుల బాధ నుండి రక్షించే శక్తిని తనకివ్వమని కోరాడు. మత దృష్టి లేని వారు ఎందరో గోరక్షణను, గోసేనను ప్రోత్సహించారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గోవధను నిషేధించాలని గట్టిగా వాదించేవాడు. స్వరాజ్యం రావటం ఆలస్యం, తక్షణమే ఒక్క కలం పోటుతో పూర్తిగా గోవధ నిషేధం జరిగి తీరుతుందని లోకమాన్య తిలక్ హామీ ఇచ్చారు. చివరకు ఎలాగో న్యాయబద్ధంగానే ఆదేశిక సూత్రాల విభాగంలో భారత రాజ్యాంగంలో గోవధ నిషేధం చోటు చేసుకుంది. గోవుల రక్తమాంసాలు భూమిపై పడుతుంటే ఒక భారతీయులకు సుఖశాంతులు ఎలా సాధ్యమని మహాత్ములు ఘోషిస్తున్నారు. గోవు పాదములు పితృదేవతా నిలయములు, అడుగులు ఆకాశగంగా ప్రవాహ సదృశ్యములు, వెన్ను యమధర్మరాజు, తోక 90 కోట్ల మంది మహర్షులకు నివాస స్థలం, తోక కుచ్చు సూర్యకిరణము, గోమాత మానము, అమృతోపం, పిక్కలు, గుడిగంటలు, పసుపు యొక్క యోని, నల్లని ఏనుగు, పొదుగు పుండరీకాక్షుడు, స్తనములు 4 వేదములు, సనుసుట్టు సప్త సముద్రము, ఆవు పాలు పంచామృతాలు, ఆవు పేడ శ్రీ మహాలక్ష్మి, బొడ్డు పొన్నమీపు, కడుపు కైలాసమే. బృహత్వ బ్రహ్మ అందరికంటే పెద్దవాటవుట వలన బ్రహ్మని పిలువబడిన గోమాత. మూపురమున బ్రహ్మదేవుడు, మూపురం అంటే చెన్నుభాగం స్వామి. గోమాత మూపురమున బ్రహ్మదేవుడు,